హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లైఫ్ బుక్. సో మేమైతే అనుకోకుండా సడన్గా ఒక ట్రిప్కి అయితే బయలుదేరడం జరిగిందనమాట. అది చాలా స్మాల్ ట్రిప్పే, బెంగళూరు నుంచి 5 hours అనమాట. సో ఎప్పటి నుంచో కుదరని కొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీకెండ్ కుదరడం వల్ల మేము సడన్గా ఆల్ ఆఫ్ అ సడన్ అనుకొని చాలా లేట్గా బయలుదేరాము. అండ్ హైవే మామూలుగా అయితే 5 hours పట్టేది, బట్ హైవే రిపేర్స్ అవ్వడం వల్ల మాకు చాలా లేట్ అయిపోయిందనమాట రీచ్ అవ్వడానికి. మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి ఏర్కాడ్ అనమాట. మేము డే టైం వెళ్ళలేదు కాబట్టి మేము డే టైం ఘాట్ ఎక్కలేకపోయాము. సో నేను మీకు మ్యాప్స్లో చూపిస్తున్నాను మేము వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంది రోడ్ అని. ఈ ఏర్కాడ్కి 20 హెయిర్ పిన్ బెటన్స్ ఉన్నాయన్నమాట. సో అదైతే నేను మళ్ళీ డే టైం ఒకసారి చూపిస్తాను. వ్యూ ఇలా ఉంది. పైన మేము నైట్ టైం వెళ్తున్నాం కాబట్టి సిటీ అంత క్లియర్గా కనిపించకపోయినా లైటింగ్స్ అయితే అసలు రియల్గా చూస్తుంటే మామూలుగా అక్కడ మనం నిలబడి చాలా అంటే చాలా బాగుండింది. మాకైతే స్టే దొరకలేదు. మేము చాలా కష్టపడ్డాక 1 AM ఇన్ ద ఎర్లీ మార్నింగ్కి ఒక మనిషి వచ్చి మాకు ఈ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. రూమ్ కాదు, బేసికలీ హోమ్ స్టే అనమాట. బట్ మేము నైట్ టైం వచ్చినప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఏరియా మొత్తం ఎట్లా ఉండుంటుంది మీరు ఊహించుకోండి. ఇంకా నేనైతే ఏంటి భూత్ బంగ్లా ఇస్తున్నాడు మనకి, అసలు ఇందులో మనుషులు ఉంటారా, ఏమైనా జరిగిపోయిందేమో అందుకే మనకి ఇట్లా ఇస్తున్నాడేమో అది ఇది అని చెప్పి మేమైతే సినిమాలు గుర్తొచ్చి మేము చాలా అంటే చాలా ఎక్కువగా ఆలోచించాము. సో ఇదైతే ఎర్లీ మార్నింగ్ నేను తీసిన క్లిప్పింగ్ అనమాట. పక్షులు అరుస్తూ గ్రీనరీ చాలా అంటే చాలా బాగుండింది. మనం ఎవ్రీడే ఇక్కడ బతకలేకపోయినా అట్లీస్ట్ ఇలా వీకెండ్ గెటవేకి వచ్చి చూసుకోవచ్చు అన్నట్టు అనమాట. చాలా నచ్చింది నాకైతే ప్లేస్. కానీ నైట్ టైం అంతా నాకు నిద్ర పట్టలేదు, నిజంగా చెప్తున్నాను. ఏంటి ఇది భూత్ బంగ్లా ఎలా ఉంది అని చెప్పేసి భయపడతానే ఉన్నాను అనమాట నేను నైట్ అంతా. ఏదైనా సౌండ్ వచ్చినా ఏం జరిగినా, ఒకవేళ మేము అరిచినా కూడా వినిపించేంత దూరంలో జనాలు ఎవ్వరు లేరు. ఊరు చివరు ఉన్నాం అనమాట మేము. సో అట్లా జరిగింది. నేనైతే ఇప్పుడు హోమ్ టూర్ చూపిస్తాను. ఇది అవుట్ సైడ్, ఇది రోడ్ అనమాట. మేము అటు సైడ్ నుంచే వచ్చాము. చెట్లు గ్రీనరీ అంతా వ్యూ అంతా బాగానే ఉంది, కానీ మేబీ మనుషులు ఉండే ఏరియాలో తీసుకొని ఉంటే ఇంకొంచెం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. బట్ డే టైం లేసిన తర్వాత అయితే నేను కంప్లీట్గా నచ్చింది నాకు ఈ ప్లేస్. నైట్ టైం నాకు భయం వేస్తుంది. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇదే మేము ఉన్న బిల్డింగ్. ఈ హౌస్ మొత్తం మాకు 1 night అంటే 11 AM to 11 AM అంట. మేమైతే midnight 1 AMకి వచ్చాము. ఇప్పుడు మాకు 11 AM కల్లా మేము వెకేట్ చేసేయాలి. వేరే బుకింగ్స్ ఉన్నాయంట, మేము ఇంకా బయలుదేరేయాలన్నమాట. సో ఇది వచ్చేసి 4000 రూపీస్కి ఇచ్చారు మాకు. అండ్ ఇది ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే హాల్ అనమాట. చాలా పెద్ద హాల్. అండ్ సర్ప్రైజింగ్లీ ఇది ఒక డ్యూప్లెక్స్ హౌస్. అది ఇంకొక అందువల్లే మాకు భయం వేస్తుందేమో. లోపల మేము చూపిస్తాం చూడండి. సో ఎదురుగా ఉన్నది ఒక బెడ్రూమ్, అందులో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇది 3 bedroom ఫ్లాట్ అనమాట. సో ప్రతి ఒక్క బెడ్రూమ్లో కొందరు స్ప్లిట్ అయ్యి వెళ్ళాము. అండ్ ఇది ఒక వాష్రూమ్, అవుట్ సైడ్ వాష్రూమ్. అండ్ దానికి అటాచ్డ్ లోపల బెడ్రూమ్ నుంచి కూడా అటాచ్మెంట్ ఒకటి ఉంది. మా ఫ్రెండ్స్ ఇంకా నిద్రలేదు. నేను ఎర్లీ మార్నింగ్ ఈ వీడియో తీస్తున్నాను. సో వీడియో అది ఆ రూమ్ తీయలేకపోయాను అనమాట. ఈ పక్కన ఉన్న రూమ్ వచ్చేసి కిచెన్. అలానే వాళ్ళు ఇన్వర్టర్తో సహా ఇచ్చారు మాకు. లైట్లు అంటే లైక్ ఫర్నిచర్ అంత హెవీగా లేకపోయినా ఇలా హోమ్ స్టేకి ఇవ్వడానికి అయితే సరిపోయేలానే ఉంది. సో పైన వచ్చేసి ఓన్లీ 2 బెడ్రూమ్లు ఉన్నాయి. అండ్ చూపిస్తాను. ఇది ఒక బెడ్రూమ్, అవతల ఒక బెడ్రూమ్. నేనున్న బెడ్రూమ్ అయితే నేను తీస్తున్నాను మంచిగా ఉంచి. ఇది ఎంటర్ అవ్వగానే ఇది ఒక బెడ్రూమ్, అవతల ఒక బెడ్రూమ్ ఉంది, అది కూడా క్లోజ్ ఉంది. వాళ్ళు లేసాక నేనైతే చూపిస్తాను అది కూడా. ఇది బాల్కనీ అనమాట. ఈ ఒక్క బెడ్రూమ్కి బాల్కనీ వచ్చింది, ఇంకో బెడ్రూమ్కి టెర్రస్ వచ్చింది అనమాట. అది కూడా చూపిస్తాను. ఇది నేను ఎర్లీ మార్నింగ్ క్లిప్పింగ్లో చూపించాను కదా, అదే ఈ బాల్కనీ అనమాట. అండ్ ఇక్కడైతే ఏ వస్తువులు తాకకపోవడం మంచిది. నేను జస్ట్ ఆ డోర్ ఓపెన్ చేశాను, మేము లగేజెస్ అంతా బయట పెట్టుకున్నాం. ఆ మిర్రర్ పడిపోయింది. అసలు ఎట్లా అరిచానంటే మా ఫ్రెండ్స్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారనమాట. సో ఇది వచ్చేసి వాష్రూమ్. భలే గట్టిగా తగిలిందండి నిజంగా అసలు. ఇంకా నెక్స్ట్ రూమ్ వచ్చేసి వాళ్ళు లేసిన తర్వాత నేను ఇది తీసాను. వాళ్ళు టెర్రస్ అయితే లాక్ చేసేసి వెళ్ళిపోయారు ఓనర్సే. సో జస్ట్ ఇలా ఉంది అని చూపిద్దామని చెప్పేసి. అండ్ అక్కడ లెఫ్ట్ సైడ్ అది కోన్ లాగా వచ్చింది కదా, అది కిచెన్ నుంచి వచ్చింది. మేబీ పొగ గోడలకి అక్యుములేట్ కాకుండా ఇక్కడ డోమ్కి వచ్చి అక్యుములేట్ అవ్వడానికి ఏమో, అది నాకు తెలీదు. సో ఇదైతే టెర్రస్, మాకు లోపలికి వెళ్ళడానికి ఇది లేదు. సో నేను జస్ట్ గ్రిల్లో నుంచి చేయబెట్టి అయితే తీస్తున్నాను అనమాట. అండ్
ఇది వచ్చేసి కిచెన్, టీవీ హాల్లో ఉంది, ప్రతి ఒక్క బెడ్రూమ్లో కూడా ఒక ఎక్స్ట్రా టీవీ ఉందన్నమాట. అంతే అండి. నేను మిగతా వీడియోలన్నీ వెంటనే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై లైఫ్ వర్క్. మీకు కనుక ఏర్కాడ్లో హోమ్ స్టేస్ గురించి కానీ ఏమైనా డీటెయిల్స్ కానీ కావాలంటే తప్పకుండా మాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మేమైతే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్.